యోగా, మెడిటేషన్ ఇవన్నీ నిజంగానే ఫర్టిలిటీని ఇంప్రూవ్ చేస్తాయా? ఆన్సర్ ఎస్ అండి, ఖచ్చితంగా ఎస్. హలో ఫ్రెండ్స్, నేను డాక్టర్ మౌనిక, కన్సల్టెంట్, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 హాస్పిటల్, ఎల్బీ నగర్, హైదరాబాద్. అంటే అందరూ ఊరికేనే ఏదో ఎక్సర్సైజ్ చేయమంటారు, అదంటారు, మెడిటేషన్ చేయమంటారు. హౌ ఇస్ దిస్ హెల్ప్ఫుల్? టాబ్లెట్స్ ఇవ్వండి, నాకేదో ట్రీట్మెంట్ చేయండి. బట్ దట్స్ నాట్ రైట్ అండి. ఎందుకు ఇలా ఇవి హెల్ప్ చేస్తాయంటే దానికి కాంక్రీట్ సైంటిఫిక్ ప్రూఫ్ కూడా ఉంది. నౌ 3 పాజిటివ్ ఎఫెక్ట్స్ ఉంటాయి యోగా మెడిటేషన్కి. ఫస్ట్ వచ్చేసి మన బాడీలో స్ట్రెస్ లెవెల్స్ని బాగా తగ్గించేస్తాయి ఈ యోగా మెడిటేషన్. సెకండ్ వచ్చేసి మన హార్మోన్స్ని బ్యాలెన్స్ చేస్తాయి. థర్డ్ వచ్చేసి ఈ స్ట్రెస్ తక్కువ ఉండడం వల్ల బాడీలో కార్టిజాల్ అన్న ఒక హార్మోన్ తక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది. ఈ కార్టిజాల్ తక్కువ ప్రొడ్యూస్ అయినప్పుడు మీ ఎగ్ క్వాలిటీ, స్పర్మ్ క్వాలిటీ రెండు కూడా ఇంప్రూవ్ అవుతాయి. నా స్పర్మ్ సైడ్ నుంచి మాట్లాడితే కౌంట్, కదలిక శాతము, డిఎన్ఏ ఇంటెగ్రిటీ అన్ని 3 ఆస్పెక్ట్స్లో ఇంప్రూవ్మెంట్ అనేది మీకు కనపడుతుంది వీటి వల్ల. నా యోగా సపరేట్, మెడిటేషన్ సపరేట్గా నోటీస్ చేస్తే ఇప్పుడు యోగాలో కొన్ని పోజెస్ లైక్ కొన్ని ఆసనాస్ ఉంటాయండి. బటర్ఫ్లై పోజ్ అని, కోబ్రా పోజ్ అని. సో ఇలా పర్టిక్యులర్ ఆసనాస్ ఉంటాయి యోగాలో, ఏవైతే మన బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ని ఎక్కువగా మన గర్భసంచి, అండాశయాలు ఉన్న పెల్విస్ రీజన్కి పంపిస్తాయి. సో ఎక్కువ బ్లడ్ ఫ్లో వెళ్ళేసరికి మన గర్భసంచి పొర బెటర్గా తయారవుతుంది, ఎగ్ క్వాలిటీలో ఇంప్రూవ్మెంట్ వస్తుంది. అది కాకుండా జనరలైజ్డ్ యోగా వల్ల కూడా మనకు స్ట్రెస్ లెవెల్స్ తగ్గి హార్మోన్స్ బ్యాలెన్స్ అయ్యి, ఎంతోమంది దే హ్యావ్ టోల్డ్ దట్ యోగా స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇంతకు ముందు పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా ఉన్నవి ఇప్పుడు రెగ్యులర్గా వస్తున్నాయి అని చెప్పి. సో ఇలా రెగ్యులర్గా సైకిల్స్ వస్తున్నాయి అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మీ బాడీలో ఎగ్ పెరిగి రిలీజ్ అవుతుంది అని అర్థం. ఇలాంటి బెనిఫిట్స్ వల్ల న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రావడానికి ఛాన్సెస్ ఇంప్రూవ్ అవుతాయి. లేదు మీరు ఏదైనా ట్రీట్మెంట్ తీసుకుంటున్నా కూడా ట్రీట్మెంట్ కూడా యాడెడ్ బెనిఫిట్స్ ఉంటాయి. నౌ కమింగ్ టు మెడిటేషన్లో కూడా ఏమవుతుందంటే వాళ్ళు ఒక సర్టెన్ అమౌంట్ ఆఫ్ టైమ్ పర్టిక్యులర్ పోజ్ చెప్తారు. అండ్ ఆల్సో ఏ పర్టిక్యులర్ థాట్ మీద మన బ్రెయిన్ కాన్సన్ట్రేట్ చేయాలి, ఒక హెల్తీ బాడీ ఎన్వైర్న్మెంట్ మీద కాన్సన్ట్రేట్ చేసి మెడిటేషన్ చేస్తే ఓవరాల్ పాజిటివ్ ఎఫెక్ట్స్ అన్నవి కనపడుతున్నాయి. అందుకనే యోగా, మెడిటేషన్ ఫర్టిలిటీ మీద ఖచ్చితంగా పాజిటివ్ ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తుంది. ఎంబ్రియో గ్రేడింగ్ అంటే ఏంటి? బెస్ట్ ఎంబ్రియోని ఎలా సెలెక్ట్ చేసుకుంటాం? ముందుగా ఎంబ్రియో అన్న వెంటనే నేను ఒక డే 5 ఎంబ్రియో గురించి మాట్లాడబోతున్నాను. దాన్ని మనం బ్లాస్టోసిస్ట్ అని కూడా అంటాము. సో మీరు బ్లాస్టోసిస్ట్ ఎలా ఉంటుంది అంటే, ఇఫ్ యూ సీ ఇట్ లైక్ లుక్ ఇట్ అప్ ఆన్ ద నెట్, అవుటర్ లేయర్ ఆఫ్ సెల్స్ ఉంటాయి. ఆ బాల్ లోపల మళ్ళీ బాల్ ఆఫ్ సెల్స్ ఒక సైడ్కి అటాచ్ అయి ఉంటుంది. అండ్ ఈ రిమైనింగ్ అంతా క్యావిటీ లాగా ఉంటుంది అనమాట. దాన్ని బ్లాస్టోసిస్ట్ అంటాం. సో ఒక బ్లాస్టోసిస్ట్ లేదా 5వ రోజు పిండం, దీనికి గ్రేడింగ్ ఇస్తాం. మనం గ్రేడింగ్ 3 రకాలుగా ఇస్తాం. ఎప్పుడు కూడా మీకు ఒక 5వ రోజు ఎంబ్రియో గ్రేడింగ్ అని మాట్లాడితే వాటి గ్రేడింగ్ సంథింగ్ సౌండ్స్ లైక్ దిస్. అంటే 5BB, 4AA, 3AB ఇట్లా ఉంటాయి. అసలు ఏంటివి? ఫస్ట్ నంబర్ 1 to 6 ఏదైనా ఇవ్వచ్చు. 1, 2, 3, 4, 5, 6. ఎప్పుడు కూడా 1, 2 అన్నవి చాలా తక్కువ గ్రేడ్, క్యావిటీ ఎక్కువ లేదు అని అర్థం. మనం వీ షుడ్ ప్రిఫర్ ఎనీ ఎంబ్రియో 3 and above ఉండాలి. 3, 4, 5, 6 ఇంకా ఉంటే ఈవెన్ బెటర్. సో 5 తర్వాత 6 అంటే ఏంటంటే హ్యాచ్డ్ ఎంబ్రియో. ఆ గోడ బ్రేక్ చేసేసుకొని ఎంబ్రియో బయటికి వచ్చేస్తే దాన్ని గ్రేడింగ్ 6 ఇస్తారనమాట. లేదంటే అదర్వైజ్ 5, 4, 3 ఈ నంబర్స్లో మారుతూ ఉంటుంది. నెక్స్ట్ 2 ఆల్ఫబెట్స్ AA, AB, BB. దాంట్లో ఫస్ట్ ఆల్ఫబెట్ వచ్చేసి మన ఇన్నర్ సెల్ మాస్ గురించి మాట్లాడుతుంది. ఇన్నర్ సెల్ మాస్ అంటే నేను చెప్పిన రౌండ్లో మనకు ఒక సైడ్ ఒక పార్ట్లో అటాచ్ అయిన బాల్ ఆఫ్ సెల్స్, దాన్ని ఇన్నర్ సెల్ మాస్ అంటాం. ఈ ఇన్నర్ సెల్ మాస్ రేపు ఈ ఎంబ్రియో అతుక్కుంటే గర్భసంచిలో అది ఫ్యూచర్ బేబీని ఫామ్ చేస్తుంది. సో ఆ ఇన్నర్ సెల్ మాస్లో చాలా గుడ్ నంబర్ ఆఫ్ సెల్స్, వెరీ పాపులేటెడ్ ఉంటే గ్రేడ్ A ఇవ్వడం జరుగుతుంది. కొంచెం తక్కువ సెల్స్ ఉన్నాయి అంటే B ఇవ్వడం జరుగుతుంది. చాలా తక్కువ సెల్స్ ఉన్నాయి, స్కాంటీగా ఉన్నాయి అంటే C గ్రేడ్ ఇవ్వడం జరుగుతుంది. సో A is టాప్ గ్రేడ్, దెన్ B అండ్ దెన్ C. దెన్ లాస్ట్ ఆల్ఫబెట్ మళ్ళీ ఉంటుంది, దట్ ఈస్ ఆల్సో మళ్ళీ ABCగానే ఇస్తాము. కానీ ఈ గ్రేడింగ్ దేనికి ఇస్తున్నామంటే అవుటర్ లేయర్ ఆఫ్ సెల్స్, దాన్ని ట్రోఫోబ్లాస్ట్ అంటాం. ఈ ట్రోఫోబ్లాస్ట్ ఫ్యూచర్లో వెళ్ళి మాయ తయారు చేస్తుంది, ప్లాసెంటాని. దాంట్లో కూడా ABC. A ఈజ్ వెరీ గుడ్ నెంబర్ ఆఫ్ సెల్స్, B ఈజ్ ఓకే అండ్ C ఈజ్ వెరీ వెరీ స్కాంటీగా పాపులేటెడ్ సెల్స్ ఉన్నాయి. మనం ఇప్పుడు ఎంబ్రియోని ఎలా చూస్ చేస్తాము? మీకున్న మల్టిపుల్ నెంబర్ ఆఫ్ ఎంబ్రియోస్ ఏవేవో గ్రేడ్స్ ఉంటే ఎప్పుడు కూడా మీకున్న వాటిల్లో
A అండ్ B లాంటి గ్రేడింగ్ ఉన్నవి ఫస్ట్ చూస్ చేసుకోండి ట్రాన్స్ఫర్కి. నంబర్స్లో ఎనీథింగ్ 4 అండ్ అబవ్ 5, 6 ఇలాంటి నంబర్స్ ఉన్నప్పుడు మీరు టాప్ ఎంబ్రియోస్ అని చెప్పి చూస్ చేసుకోవాలి. నేను ఇప్పుడు ఇది చెప్పిందంతా కూడా మార్ఫలాజికల్ గ్రేడింగ్, అంటే చూడడానికి ఎలా ఉంది అన్నది మాత్రమే. జన్యుపరంగా ఆ ఎంబ్రియో ఎలా ఉంది అన్నది గ్రేడింగ్ మీద డిపెండెంట్ ఉండదు. అంటే మీకు పర్ఫెక్ట్ టాప్ గ్రేడ్ 5AA ఎంబ్రియో అయి ఉండొచ్చు, కానీ అది జన్యుపరంగా క్రోమోజోమల్ నంబర్ తప్పు ఉండొచ్చు. అంటే గ్యారంటీగా AA అంటే 100% సక్సెస్ ఇస్తుంది, లేదా CC అంటే ఇట్స్ అ బ్యాడ్ ఎంబ్రియో, అది అతుక్కోదు, మనం పెట్టుకోవద్దు అని అయితే కాదండి. మీరు ఏ ఎంబ్రియో కూడా తయారైంది, ఫ్రీజబుల్ ఉంది అని మీ ఎంబ్రియాలజిస్ట్ అండ్ క్లినిషియన్ చెప్తున్నారు అంటే కైండ్లీ దాన్ని ఫ్రీజ్ చేయించుకోండి. బికాజ్ ఏ ఎంబ్రియో అయినా హెల్తీ ఉండొచ్చు, ఏ ఎంబ్రియో అయినా మనకు యాక్చువల్లీ హెల్తీ చైల్డ్ ప్రెగ్నెన్సీ ఇవ్వచ్చు. ఓన్లీ మీరు ఉన్న వాటిలో ఏది బెటర్గా చూస్ చేసుకోవాలి అంటే యూ కెన్ గో బై దిస్ గ్రేడింగ్. థ్యాంక్ యూ.